ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఈ రాష్ట్ర ప్రజానికం చివరికి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మ్యాక్సిమం మర్చిపోయాం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమంతా మర్చిపోయాం అతన్ని. మరి ఈ 3 రోజుల క్రితమే చూశాం, హఠాత్తుగా సినిమా షూటింగ్కి వచ్చినట్లు కాకినాడకు వచ్చినాడు. కనీసం అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలామందికి తెలిసి ఉండదు ఆయన వస్తున్నాడు అనేసి. వచ్చాడు యథావిధిగానే. మళ్ళా ఇవి న్యూస్ కెమెరాలు కదా, ఆయన సినిమా కెమెరాలు అనుకుంటాడు. 4 డైలాగులు కొట్టినాడు. తాట తీస్తాం, తోలు తీస్తాం, అరచేతుల్లో రేఖలు లేకుండా చేస్తాం, వైసీపీ గుండాలారా, రౌడీల్లారా అని మళ్ళా రెచ్చగొట్టడం. తర్వాత రోజు అదే ఆయన పార్టీకి సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుకుంటా, పంతం నానాజీ. గతంలో ఇదే పంతం నానాజీ గారు మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుల ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇట్లే నోటి దురుసుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తే అక్కడ బట్టలు ఉడదీసి కొట్టినారు అతన్ని. అతను కూడా మా నాయకుడిని నానా మాటలు మాట్లాడడం జరిగింది. అరే ఎందుకు ఈ విధంగా ఈ రాష్ట్రంలో వీళ్ళు మేమేదో మర్చిపోయినాం వీళ్ళని అనుకుంటే సినిమా షూటింగ్ల మాదిరి వచ్చి ఇంత దౌర్భాగ్యంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ సభ్య సమాజం తల దించుకునేలా రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ ప్రజల్లో మెచ్చి ఒక డిప్యూటీ సీఎంని చేసిండేది. మరి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం వాళ్ళకి, 15 సంవత్సరాలుగా నువ్వు పార్టీ పెట్టి 5 జెండాలు మార్చి 10 సిద్ధాంతాలను మార్చుకొని పక్క పార్టీ సంబంధించినటువంటి నాయకులు త్యాగం చేస్తే కానీ 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నువ్వు, నీకే అంత ఆవేశం ఉంటే నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో చేయని తప్పుకి అక్రమంగా, అన్యాయంగా 16 నెలల జైలు శిక్ష అనుభవించి పార్టీ పెట్టిన రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా మీరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అవమానకర మాటలు మాట్లాడినా, ఒక పక్క సైకో అని మాట్లాడుతూ ఉన్నా, ఒక పక్క రౌడీ అని మాట్లాడుతూ ఉన్నా, ఒక పక్కన 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నా, గొడ్డలి పార్టీ అని మాట్లాడుతూ ఉన్నా, అన్నీ తన గుండెల్లో ఒక అగ్నిజ్వాలగా రగిలిపోతూ ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మంచి కోసం చిరునవ్వుతో ప్రజల కోసం నిలబడినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మాకెంత ఆవేశం ఉండాలి, మేమెంత రెచ్చిపోవాలి. అంటే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి మీరు బెదిరిస్తే మేము బెదిరిపోతామా?
మీరు భయపడితే మేము భయపడిపోవాలా? ఎవరిని భయపడిస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరి తోలు తీస్తావు? మాట మాట్లాడితే కనీసం నీవు పదవికైనా గౌరవం ఇస్తున్నావా? ఇవాళ నిజంగా బాధపడుతున్నాం. ఇంతవరకు మౌనం వహించాం. అరే, ఈ వ్యక్తులు ఈ రాష్ట్రంలో రాజకీయాల కోసం రోజు రోజుకి దిగజారిపోయి, ఇదే వ్యక్తులు ఒకరోజేమో ప్రధానమంత్రి గారిని పొగుడుతారు, ఒకరోజేమో విమర్శిస్తారు, వీళ్ళే కలుస్తారు, వీళ్ళే విడిపోతారు. ఒకరోజు కమ్యూనిస్టులు మంచి వాళ్ళు అంటారు, ఒకరోజు కమ్యూనిస్టులు చెడ్డవాళ్ళు అంటారు, ఒకరోజు చెగువీర అంటారు, ఒకరోజు సనాతన ధర్మం అంటారు, ఒకరోజు కులం కావాలంటారు, మరొక రోజు కులం వద్దు అంటారు. రోజుకొక మాట, పూటకొక సిద్ధాంతం. ఇంత చేస్తూ ఉన్నా కూడా కొంత శాతం మంది ప్రజలు వాళ్ళ మాటల్ని ఇంకా నమ్ముతున్నారే అనేటటువంటి బాధపడదాం. మరి ఇవాళ చెప్తా ఉన్నాం, ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ కొంత శాతం మిమ్మల్ని నమ్మేటటువంటి ప్రజలు కూడా చివరికి మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు. మరి మేమెందుకు మౌనం వహించాలా? గట్టిగా అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక కన్న తల్లి 40 రోజులుగా కృష్ణలంక పోలీసుల చుట్టూ తిరిగి, అయ్యా మా కొడుకు కనబడలేదు, ఎక్కడున్నాడయ్యా అని అడిగింది. సమాధానం లేదు. అయ్యా ఒకవేళ మీరు చంపేసింటే కనీసం మా కుమారుడి శవాన్నైనా ఇయ్యండి అని అడిగింది. కనికరం లేదు, స్పందన లేదు. చివరికి జోలె పట్టి శవం అంటే లేకపోయి కనీసం బూడిదన్నా ఇయ్యండియా అని అడిగింది ఆమె. అటువంటి కన్న తల్లి బాధ మీకు కనబడలేదా, వినపడలేదా? మరొక పక్కన 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి చిత్రహింసలు, పోలీసుల వారి చిత్రహింసలు తట్టుకోలేక చనిపోతే మేలు, మమ్మల్ని చంపేయండి అయ్యా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న లేక మొన్న కర్నూలు జిల్లాకు సంబంధించిన గంగమ్మ గారు, ఒక కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు, ఈ రాష్ట్రంలో చాలా వరకు 80% పైగా పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా మీరు ఉంటే ఎంత, పోయేస్తే ఎంత? మాట్లాడితే మాకు అనుభవం లేదు, ఇది మా పరిధిలో లేదు, మాకు చేత కాదు. పవన్ కళ్యాణ్ గారికి అడుగుతూ ఉన్నాం, మీకు చేతనైంది, మీ పరిధిలో ఉంది, మీకు అనుభవం ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు తిట్టేదానికి మాత్రం మీకు అనుభవం ఉంది. లేకపోతే నిరంతరం నిత్యం చంద్రబాబు నాయుడు గారి పక్షాన, లేకపోతే లోకేష్ గారి పక్షాన గొంతు చించుకొని మాట్లాడేందుకు మీకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజానికం పక్షాన, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పక్షాన, లేకపోతే ఇన్ని హత్యలు, ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నా, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోయినా, ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు? అందుకే ఈ రాష్ట్ర ప్రజానికం కూడా ఈ 2 సంవత్సరాలుగా పూర్తిగా అర్థమైపోయింది మీ నటన, మీ కుట్రలు, మీ కుతంత్రాలు పూర్తిగా అర్థమైపోయింది. ఒక పక్కేమో
చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పరిపాలన మీద విజయోత్సవ సభలంట. ఎవరైనా సాధించిన విజయాల గురించి చెప్పుకోవటానికి విజయోత్సవ సభలు పెడతారు. వీళ్ళు చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి విజయోత్సవ సభలు పెడతా ఉన్నారు. అదే సందర్భంలో మేము పెట్టాం 2 సంవత్సరాలుగా వెన్నుపోటు దినోత్సవాలు, ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోటు, ప్రజలకు చేసినటువంటి ద్రోహానికి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెట్టాం. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే దాన్ని చూచి ఓర్చుకోలేక డైవర్షన్ చేసడం కోసం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల కోసం వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయాలా, వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా, దానికి ప్రజలపైన రుద్దాలా. ఇదే మీ రాజకీయం. చివరికి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను కూడా చిత్రహింసలు పెడతా ఉన్నా కూడా మీరు స్పందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు. మీరా మమ్మల్ని బెదిరించేది? మీరు బెదిరిస్తే, మీరు రెచ్చగొడితే మేము వెనకడుగు వేస్తామా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, ప్రజల గొంతుకుగా నిలబడటానికి ఒక సైన్యం, జగనన్న సైన్యం అనేటటువంటిది ఉంది. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు. మీ తాటాకు చెప్పులకు బెదిరేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మీ అవాకులు చెవాకులు ఈ రాష్ట్రంలో ఉండవు, ఉండబోవు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా మీ నుంచి కోరుకుంటా ఉన్నారు, మీ నుంచి ఆశిస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాల్లో తీవ్రంగా ఆలోచనలోకి పడుతున్నారు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో మీరు ఉన్నారు కాబట్టి మీ నుంచి ఒక సమాధానాన్ని కోరుకుంటున్నారు. ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని లాకప్ డెత్తులు జరుగుతూ ఉన్నా ప్రజల పట్ల, ఈ రాష్ట్ర పౌరుల పట్ల మీ సమాధానం ఏంటని అడుగుతూ ఉన్నారు. విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మా చదువులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్ బకాయిలు ఎక్కడా అని. మహిళలు అడుగుతూ ఉన్నారు, మహిళా సంక్షేమం అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏంటి అని. నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, మా ఉద్యోగాలు ఎక్కడా అని. రైతన్నలు అడుగుతున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు మా కోసం ఏమైనాయి అని. ఉద్యోగస్తులు అడుగుతున్నారు, మా డిఏలు, మా పిఆర్లు ఏంటివి, పిఆర్సీలు ఏంటివి అని. వీటికన్నిటిని మీ నుంచి సమాధానం కోరుకుంటూ ఉన్నారు. అంతేగాని మీ పాటికి మీరు రెచ్చిపోయేటట్టు, రెచ్చగొట్టేటట్టు మాట్లాడటంలో మేము ఆశించడం లేదు, ప్రజలు ఆశించడం లే. మేము ఆశిస్తూ ఉంది ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తారా లేదా. అమలు చేయకపోతే ఎందుకు ఇలాంటి హామీలు ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది. చివరికి మీరే స్వయంగా మీ నోటితోనే మొన్న చెప్పారు, నా పరిధిలో లేదు, నాకు హోంశాఖ ఉంటేనా అని. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకంటే హోంశాఖ అంటే కట్టబెట్టండి. ఇప్పటికి ఎలాగో 80% మంది ప్రజలు ఆయన నిజ స్వరూపం గురించి తెలిసిపోయింది. ఆ 20% మంది ప్రజలు కనుక తెలిసిపోతుంది తొందరగా, అది కనుక ఏదో ఇస్తే. అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ విఫలమైందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ సమాధానం ఏంటి? ఈ ప్రజలు నమ్మి ఆశపడి మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ
చివరికి మనుషులను చంపుతున్నారు, మనుషులు ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా, ఈ దేశ రాష్ట్రపతి గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఏది ఏమైనప్పటికీ మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ఒక ఉప ముఖ్యమంత్రి మాత్రమే. మా పార్టీలో కూడా గతంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అప్పుడు కూడా ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రి కూడా మీ మాదిరిగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడలేదు. ఏ రోజు కూడా ప్రజల సమస్యల నుంచి దూరంగా పారిపోలా. ఇవాళ మీరు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయినారు. మీ సిద్ధాంతాలను మార్చుకున్నారు, సనాతన ధర్మం అన్నారు, ఇవాళ జాతీయం అంటున్నారు, ప్రాంతీయం అన్నారు, అన్నీ అయిపోయినాయి. కాబట్టి చివరిగా ఒక్క విషయం అయితే సూటిగా చెప్తా ఉన్నాం మీకే, చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎన్నైనా లావాదేవీలు ఉండొచ్చు, మాకు సంబంధంలే. మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని, మా అధినేతను మాట్లాడితే మాత్రం ఉపేక్షించమని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనకందరికీ అర్థమైపోయింది ఈ పాలకుల పట్ల కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా నిలబడదాం, పోరాటం చేద్దాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకిలించేదానికి అందరం సన్నద్ధమవుదాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పాటును అందిద్దామనేసి ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సవినయంగా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.